అమ్మయ్య! చాలా సార్లు అనిపించింది నేనెంత లక్కీ అని. ఎందుకంటే ఇంత ఫ్రెష్‌గా ఫుడ్ తింటున్నాము. అండ్ ఇంకొకటేంటంటే మనమే ఇట్లా తింటున్నాము అంటే అబ్రాడ్‌లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. హైదరాబాద్‌లో ఉండి ఎప్పుడు ఫ్రెష్‌గా వెజిటబుల్స్ దొరుకుతాయా అని చూస్తాను. ఎందుకంటే ఇంటికెళ్ళిన ప్రతిసారి తీసుకొచ్చుకుంటా. అయి అయిపోయేంత వరకు తినేస్తాము. మళ్ళీ అయిపోయినాక నెక్స్ట్ ఏంటి అవి ఎక్కడి నుంచి ఎలా ఉంటాయో తెలీదు. ఎప్పుడు కట్ చేస్తారో వాటిని తెలీదు. అండ్ మనం మన దగ్గరకొచ్చే వరకి సగం అవి వాడిపోయే వస్తాయి. మేబీ తెంపి చాలా డేస్ అయ్యుండొచ్చు. ఇక్కడ మార్నింగ్ వాకింగ్ ఎళ్తుంటే ఒక మంచి తోట కనిపించింది. న్యాచురల్‌గా ఎంత బాగున్నాయో వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము ఉండే ప్లేస్‌లో ఈ తోట కనిపించింది. మార్నింగ్ వాకెళ్తే ఫ్రెష్‌గా లీఫీ వెజిటబుల్స్ కనిపిస్తే వదిలిపెడతామా? ఇప్పుడు నేను తీసుకున్న కట్టకి 40 రూపీస్ అంట. 20 రూపీస్‌కి దాంట్లో సగం అంట. అదేం సరిపోతుంది తోటకూర అని చెప్పేసి 40 రూపీస్ అయితే తీసుకున్నాము. అండ్ చాలా ఉన్నాయి. పాలకూర, తోటకూర, గోంగూర చాలా అంటే చాలా ఉన్నాయి. వంకాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయట. భలే ఉంది తోటైతే నియర్ బై. అయితే ఎప్పుడైనా ఎళ్లి తీసుకొచ్చుకోవడానికి బావుండే. అండ్ ఇంత ఫ్రెష్‌గా తింటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో. అందులోనూ తోటకూర. నా ఫేవరెట్ అయితే తోటకూర. ఎంత బావుంది యాక్చువల్‌గా కదా! తోటలోకి అడుగు పెట్టనివ్వట్లే. ఎందుకంటే అందరూ వస్తే అది పాడైతదని చెప్పేసి వాళ్ళే కోసి మరీ ఇస్తున్నారు. ఒక దగ్గర నిల్చుంటే తనే తీసుకొనొచ్చింది. ఎంత బావుంది కదా!